మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ మాఘమాస శుభాకాంక్షలు మరియు శుభ సోమవారం. ఈరోజు శ్యామల నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాల సందర్భంగా కొన్ని విషయాలను మనం అందరం కూడా విని అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజు నుంచి శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభం. జ్ఞానశక్తి, సంగీత శక్తి, వాగ్దేవతా స్వరూపిణి శ్రీ శ్యామలామ్మకు నమస్సులు. మాఘశుద్ధ పాడ్యము నుండి నవమి వరకు శ్రీ శ్యామలాదేవిని నవరూపాలలో ఆరాధించడం శాస్త్రసమ్మతమైన పరంపర. ఈ 9 రోజులు ఒక్కో నామంతో పూజిస్తే బుద్ధి వికాసం, వాక్శుద్ధి, విద్యాప్రాప్తి, ఆత్మశాంతి లభిస్తాయని శాస్త్రోక్త నమ్మకం. శ్యామలాదేవి ఎవరు? అమ్మవారి జ్ఞానశక్తి స్వరూపము శ్యామలాదేవి, ఇచ్ఛాశక్తి లలితాదేవి, క్రియాశక్తి వారాహీదేవి, జ్ఞానశక్తి శ్యామలమ్మ. జ్ఞానమే అన్ని శక్తులకు మూలము. మన బుద్ధిని ప్రకాశింపచేసేది ఈ తల్లి కరుణే. కాళిదాసును అనుగ్రహించిన కరుణామూర్తి. మంత్రం తంత్రం లేకుండా కేవలం అమ్మ అనే భావంతో వేడుకున్న కాళిదాసునికి మాణిక్యవీణ ధారిణిగా ప్రత్యక్షమై సాహిత్యలోకానికి మహాకవిని ప్రసాదించినది ఈ తల్లి. సరస్వతి, లక్ష్మి, పార్వతి, వైష్ణవి శక్తుల సమాహారం. శ్యామలాదేవిలో దర్శనమివే రూపాలు. వీణాధారిణి సరస్వతి, పద్మాసని లక్ష్మి, త్రినేత్ర మహేశ్వరి, చిలుకధారిణి శారదామాత. అందుకే ఆమెను సర్వదేవాత్మికే, సర్వ విద్యాత్మికే, సర్వమంత్రాత్మికే అంటారు. శ్రీ శ్యామలా నవరాత్రుల విశేషం. శ్రీ విద్య సంప్రదాయంలో 4 నవరాత్రులు: చైత్ర వసంత నవరాత్రి, ఆషాఢమాసంలో వారాహి నవరాత్రి, ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రి, మాఘమాసంలో శ్యామల నవరాత్రి. మాఘమాసంలో జరిగేవే గుప్త నవరాత్రులు. సంప్రదాయం లేని భక్తులు కూడా ఈ నవరాత్రులు ఆచరించవచ్చు. మంత్రోపదేశం లేనివారు కూడా శ్యామల షోడశ నామాలు అంటే 16 నామాలు నిత్య జపంగా చేయవచ్చు. ఇవే ఆ నామాలు: నీల సరస్వతి, సంగీత యోగిని, శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిని, సచివేశి, ప్రధానేశి, సుఖప్రియ, వీణావతి, వైణికి, ముద్రిని, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబేసి, కాదంబ వనవాసిని. ఇవి 16 నామాలు. ఈ నామ జపం వలన బుద్ధి వికాసం, వాక్శుద్ధి, విద్యాప్రాప్తి, కార్యసిద్ధి లభిస్తాయని ఫలశ్రుతి. శ్యామలాదేవి అనుగ్రహ ఫలం: చెడు తలపులు తొలుగుతాయి, బుద్ధి శుద్ధి కలుగుతుంది, విద్య వాక్శుద్ధి సిద్ధిస్తాయి, భక్తుడు పరమాత్మకు చేరువవుతాడు. సంక్షిప్త ధ్యానం. మాణిక్య వీణాముఫలాలయంతి మదాలసా మంజులవాగ్నిలాసా మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోడే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే 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 వరదేకమాతః. ఈ స్తోత్రం పారాయణ చేస్తే మనసు ప్రశాంతమై జ్ఞానశక్తి వికసిస్తుంది. భక్తులకు వినమ్ర ఆహ్వానం. ఈ 9 రోజులు
శ్యామలామ్మను ధ్యానించి నామజపం చేసి స్తోత్రపారాయణం చేసి అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. జయ శ్యామలాదేవి, జయ జగన్మాతృకే శ్రీ శ్యామల నవరాత్రుల శుభప్రదములు కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైనంత వరకు ఈ 9 రోజులు ఆ అమ్మవారి యొక్క నవరాత్రులు జరిపి ఆ శ్యామలాదేవి యొక్క ఆశీస్సులు మన అందరికీ కూడా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి ఈ శ్యామల నవరాత్రుల శుభ సందర్భంగా మీ అందరికీ ఆ తల్లి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన ఛానల్ ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ప్రసారం చేసే శక్తిని కూడా నాకు ఇవ్వాలని ఆ శ్యామలాదేవతను కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులను కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు పొట్టి కథలు వినండి వినిపించండి వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా శ్రీ మహాభాగవతం శ్రీ మహాభాగవతం శ్రవణం కీర్తనం స్మరణం చూపించును మోక్షమార్గం. భక్తి లేకుండా జ్ఞానం శూన్యం, భక్తితో మోక్షం సులభం. వినండి విని తరించండి వింటూనే ఉండండి. శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవతం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.